హాయ్ అండి. ఎప్పట్లా కాకోకుండా కొత్తగా ఫిష్ ఫ్రై ఇలా ట్రై చేశానండి. టేస్ట్ చాలా బాగుంది. ఇందులో కావాల్సినవి 10 ఎండుమిర్చి, మిరియాలు ఒక చిన్న స్పూను. ఎండుమిర్చి వేసినా కానీ మిరియాలు వేస్తే బాగుంటుందండి. మెంతులు ఒక చిన్న స్పూను, జీలకర్ర ఒక స్పూను, కసూరి మేతి కొంచెం, ఎండు కొబ్బరి ముక్కలు ఒక 6-7 చిన్న ఎండు కొబ్బరి ముక్కలండి, ధనియాలు ఒక 2 స్పూన్లు, వెల్లుల్లి రెమ్మలు ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు. వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూన్ సాల్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకోవాలండి. మనం వెల్లుల్లిపాయలు వేసాం కదా, అందుకే కొంచెం వేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ పేస్టు చాప ముక్కలకు పట్టించుకోవాలండి. ఎప్పుడూ ఒకేలా కాకోకుండా ఇలా కొత్తగా ట్రై చేశానండి. ఈ ఫ్రై మా ఇంట్లో అందరికీ నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా అందరూ ఇష్టంగా తినేస్తారు. ఇలా అంతా చాప ముక్కలకి ఈ పేస్ట్ పెట్టుకుని 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చాప ముక్కలు 2 వైపులా ఫ్రై చేసుకోవటమేనండి. మీకు కూడా నచ్చింది కదా, అయితే మిస్ చేయకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.